కదే చదువుకుంటున్నా. ఎప్పుడు ఉండే ఎగ్జామ్స్ ఏవే, రావే సినిమాకి వెళ్దాం, మంచి మూవీ అంట, మొన్నే రిలీజ్ అయిందంట, రావే వెళ్దాం. మూవీస్ కూడా ఎప్పుడే ఉంటాయి కదే, కానీ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే అమ్మో నా వల్ల కాదు. అలా ఏం కాదే, రావే వెళ్దాం, సినిమాకి చాలా బాగుందంట. వెళ్దాం వెళ్దాం. తను కూడా వస్తుంది కదే, రావే వెళ్దాం, చాలా బాగుందంట, టికెట్లు నావే, రా వెళ్దాం. సరేలే వెళ్దాం పద. రా వెళ్దాం. సినిమా థియేటర్ చాలా బాగుంది కదవే, వెళ్దామే. టికెట్లు నావే. నితిన్ కూడా పిలుద్దామే. నిస్సి నువ్వేనా? నేను నీకు ఫోన్ చేసి సినిమాకి రమ్మందాం అనుకున్నాను. దా సినిమాకి వెళ్దాం. నేను కూడా నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మా చర్చిలో ప్రేయర్ ఉంది, నేను పిలుద్దాం అనుకున్నాను. మీరు అందరూ అంటే రావే సినిమాకి వెళ్దాం. రావే. లేదు నేను ప్రేయర్కి వెళ్ళాలి. రావే పర్లేదు. ప్రేయర్కి వెళ్ళాలి. మీరు కూడా రండి. మూవీకి వెళ్ళొద్దు. ఇది ఎప్పుడు ప్రేయర్ పేరు అనుకుంటూనే ఉంటుంది. మనం మూవీకి వెళ్దాం పదండి. సరే మూవీకి వెళ్దాం వెళ్ళు. అబ్బా సినిమా థియేటర్ చూడవే ఎంత బాగా వేసాడో. ఇదా సినిమాకి ముందు టైటిల్స్ వేస్తారే. చూడు అదిగో వస్తున్నాడు వస్తున్నాడు. అదిగో కార్ నుంచి దిగాడు చూడు. హీరో చూడవే నువ్వు ఎంత బాగున్నాడో. హీరో వస్తాడు, కంగారు పడికే. బ్లెస్సీ బాగుంది కదా బ్లెస్సీ మూవీ. బ్లెస్సీ ఆగు. అంత ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి మళ్ళీ టికెట్లు తీసుకున్నావు. చూడద్దా? చూడండి బాబోయ్, ఇదేంటి సినిమాకి ఇలా రియాక్ట్ అవుతుంది. బాబోయ్ నేను ఇక్కడ ఉన్నాను బాబాయ్, వెళ్ళిపోతాను. ఫైట్స్ చూసావా ఎంత బాగా చేస్తున్నాడో. జెస్సీ ఇదేంటిది మన ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమో నాకు తెలీదు. కదా అది లేనప్పుడు మనం ఇద్దరు ఉండి ఏం చేద్దాం. అమ్మ బాబాయ్ బాగానే వదిలించుకొని వచ్చేసాం. చిన్న సినిమాకి ఇది ఎంతలా రియాక్ట్ అయిపోతుందిరా బాబు. ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలి కదా, ఎలా వెళ్దాం? నిస్సి వస్తుందేమో అడుగుదాం. నువ్వు మిస్ అయిపోయావు తెలుసా. ప్రేయర్ ఎంత బాగా జరిగిందో తెలుసా. చాలా మంది పాస్టర్స్ వచ్చారు, ఎంత మంచి వాక్యం చెప్పారో తెలుసా. నువ్వు అదంతా మిస్ అయిపోయావు. ఎప్పుడు ఉండే ప్రేయర్సే కదా, రావే. కొంచెం చిన్న పని ఉంది, బయటకు వెళ్దాం. ప్రేయర్ అంటే చాలు, ఇంకేదోటి చెప్తావు. సరే రా బయటకు వెళ్దాం. ఎక్కువ బైక్ ఎక్కువ. బయటికి వెళ్ళిన జెస్సీని ఇస్తే యాక్సిడెంట్ లో చనిపోయారు. జెస్సీ ఎప్పుడు వస్తారు? ట్రింగ్ 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 ట్రింగ్. హలో, మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తామండి. జెస్సీ వాళ్ళ ఫ్రెండేనా మీరు? ఇందాక వాళ్ళిద్దరు యాక్సిడెంట్ లో చనిపోయారు, వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి. నేనే జెస్సీని. నేను నిస్సి చనిపోయామే, ఇప్పుడు ఒక లోకానికి వచ్చామే. ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుంది. ఇక్కడ దూతలు ఇద్దరు ఉన్నారు. చాలా మన షాపింగ్ మాల్కి వెళ్ళాము, ఎన్ని సినిమాలకి వెళ్ళామే. అంత మంచి డ్రెస్ మనం ఎక్కడా చూడలేదు. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం. చాలా బాగుంది. ఇక్కడ నేను నిస్సి లోపలికి వెళ్తున్నామే. ఇక్కడ ఒక జీవ గ్రంథం ఉందంటే, నిస్సి పేరే ఉందంటే, మన పేరు లేదంటే లోపలికి రానివ్వట్లేదే నన్ను. నేను ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తానన్నానే, అయినా నన్ను రానివ్వట్లేదే. లోపలికి వద్దాం అనుకున్నా, నన్ను రానివ్వట్లేదే. నేను ఎంత డబ్బు ఇస్తానన్నా కూడా రానివ్వట్లేదే. నాకేం అర్థం కావట్లేదే బ్లెస్సీ. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు బ్లెస్సీ. ఏం చేయనే, నాకేం అర్థం కావట్లేదు. ఎంత బాగుందో ప్రభు ఈ లోకం, పరలోకం అంటారంటే దూతల సమూహం చాలా బాగుంది. ఎంతగానో దేవుని స్తుతిస్తున్నారే. నిస్సి
నిస్సి నా ముందేమో వెళ్ళిపోతుందే లోకానికి, పరలోకానికి. నేను రాలేకపోతున్నానే. మనం భూలోకంలో ఎన్ని చూసామే, సినిమాలు చూసాం, డాన్స్లు వేసాం, ఈ షాపింగ్ మాల్ ఎన్ని మనకి ఎంత డబ్బు కాదు అంత ఖర్చు పెట్టాం కదా బ్లెస్సీ. అయినా మన ఈ లోకం నా పేరు లేదంటే పరలోకంలో నన్ను రానివ్వట్లేదే. నిస్సి నా ముందే వెళ్ళిపోతుంది, అస్సలు రానివ్వట్లేదే నన్ను. నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు వేడుకుంటున్నానే, డబ్బులు ఇస్తానని చెప్పి వేడుకుంటున్నా, నన్ను రానివ్వట్లేదే. నిస్సి నువ్వు మాత్రం ఇలా చేయకు బ్లెస్సీ. నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఇద్దరు ఎంత నల్లగా ఉన్నారు, చాలా భయం వేస్తుంది. చాలా దారుణంగా ఉన్నారు, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు. నరకంలో వేసేస్తారంటే నాకు కాలిపోతుంది బాబు, నేను కాలిపోతున్నానే బాబు. బ్లెస్సీ బ్లెస్సీ నిస్సి చెప్పిన మాట బ్లెస్సీ వింటే బాగుంది. బ్లెస్సీ నిస్సితో పాటు చర్చికి దేవుని సన్నిధిలో ఉంటే బాగుంది. ఇక నుంచి నేను మారాలి, నాతో పాటు ఇంకా అనేకుల్ని మార్చాలి. నేను దేవుని సన్నిధిలో వాడబడాలి, ఎదగాలి, ఇంకా అనేకుల్ని మార్చబడాలి.